హలో ఎవ్రీవన్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన ఎన్టీఆర్ గార్డెన్ గురించి. ఇంక ఈరోజు అయితే లాస్ట్ వీడియో లుంబిని పార్క్ అనమాట. మేము ఎన్టీఆర్ గార్డెన్ నుంచి లుంబిని పార్క్ అయితే వెళ్తున్నాము. ఎన్టీఆర్ గార్డెన్ నుంచి లుంబిని పార్క్కి 1 కిలోమీటర్ ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అసలు నడిచినట్టు కూడా ఉండదు. ఎందుకంటే ఆ రోడ్డు అంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. ఇంక ఈవినింగ్ టైం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడ మనం లుంబిని పార్క్కి వెళ్తుంటే రైట్ సైడ్లోనే ఒక రాష్ట్ర భవన్ అయితే ఉంటుంది. ఇది నైట్ టైం చూడాలి, మామూలుగా ఉండదు. ఇంకా లుంబిని పార్క్కి మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదే అనమాట. మీరు ఇక్కడ పైన చూస్తున్నారు కదా, అంత మిర్రర్ టైప్ ఉంది కదా, అదే మెయిన్ అట్రాక్షన్. చాలా చాలా బాగుంటుంది అది చూడడానికైతే. ఇంకా మేము అక్కడ ఎన్టీఆర్ గార్డెన్లో నుంచి బయటకు వచ్చినప్పుడు 6 అలా అయింది టైము. ఇంకా మేము నడుచుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అన్నీ చూసుకుంటూ వచ్చేసరికి 7 అలా అయింది. ఇంకా మేము ఇక్కడైతే లుంబిని పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దీంట్లో కూడా మనకి ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. టికెట్ ప్రైస్ దీంట్లో కూడా చాలా తక్కువ ఉంటుంది. పిల్లలకైతేనేమో 10 రూపీస్, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా, హైదరాబాద్కి వచ్చే వాళ్ళైనా ఈ పార్క్ని కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మేము టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుంది అది. ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్రేక్ డ్యాన్స్ అనేది ఉంటుంది అనమాట. పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. ఇది నేను మెయిన్ అయితే లుంబిని పార్క్ వచ్చింది పిల్లల్ని బోటింగ్కి తీసుకెళ్ళాలని చెప్పేసి మేమైతే వచ్చినాం అనమాట. ఎందుకంటే బోటింగ్ చాలా బాగుంటుంది. అయితే బోటింగ్ కూడా విడిగా ఉంటుంది. మనకి సింగిల్ బోటింగ్ చేయాలంటే ఒక్క పర్సన్కి 500. బట్ మనం అంత రిస్క్ కూడా చేయకూడదు. మనీ గురించి కాదు కానీ పిల్లల్ని సింగిల్గా పంపించలేము, మనం కూడా సింగిల్గా వెళ్ళలేము అసలు. ఎందుకంత అవసరం లేదనుకున్నా నేనైతే. అందుకనే అందరికీ కలిపి నేను ఇది మనకి బుద్ధ విగ్రహం విజిట్కి ఒక బోట్ ఉంటుంది, అదైతే తీసుకున్నా. టికెట్ కూడా చాలా తక్కువ, మా నలుగురికి కలిపి జస్ట్ 350 రూపీస్ అయింది. ఇంకా మేము ఇక్కడ బోట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ పక్కనే రాష్ట్ర భవన్ ఉందని చెప్పాం కదా, ఆ రాష్ట్ర భవన్లో నుంచి మనకి ఈవినింగ్ 8 గంటలు అయ్యేసరికి ఇలా వస్తుందన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తుంది కదా, నెంబర్ 1 తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి ఇలాంటివి చాలా వస్తాయి. అంటే రేవంత్ రెడ్డి అన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఇక్కడ షో అవుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా పైననే, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు రోజు దీన్ని చూడొచ్చు. అవన్నీ వాళ్ళు చేశారో చేయలేదు అనే విషయం పక్కన పెడితే చూడడానికి మాత్రం మామూలుగా ఉండదు అసలు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మొత్తం పైననే దానికి ఇగో ఇట్లా దానికే ఒకదానంపటి ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది సిస్టమ్ ద్వారా చేస్తారు కావచ్చు నాకు తెలిసి. చూడండి ఇక్కడ తెలంగాణ అట్లా ఉంది కదా, చాలా చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే మేము వచ్చింది అంటే ఒక బోట్ అయితే వచ్చిందనమాట, విజిట్కి వెళ్ళిన వాళ్ళని తీసుకొని వచ్చింది. ఈ బోటే మేము కూడా ఎక్కినాం అనమాట. ఇక్కడ చూడండి, బోట్ ఎక్కిన వెంటనే మనకైతే ఈ గ్రీన్స్ అయితే ఇస్తారు. నలుగురు ఒకేసారి కూర్చోడానికి సీట్ లేకుండే, అందుకే మేము ముగ్గురం ఒక చాట, మా అమ్ములునైతే అటు ఆపోజిట్లో అయితే కూర్చోబెట్టాం. ఇక్కడ చూడాలి ఇక అసలు నైట్ టైము ఈ లొకేషన్ కానీ ఆ లైటింగ్ కానీ అబ్బా మామూలుగా లేదు అసలు. 2 కళ్ళు జాలవు, అంత బాగుంది లొకేషన్ అయితే. నాకు తెలిసి ఇది నక్లీస్ రోడ్ అంటారు, ట్యాంక్ బండ్ నక్లీస్ రోడ్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్ 5 పార్కులు ఉంటాయి కదా, అసలు మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ గార్డెను, ట్యాంక్ బండ్, లుంబిని పార్క్ అండ్ సంజీవయ్య పార్క్ కూడా ఇక్కడనే ఉంటుంది. నక్లీస్ రోడ్ అసలు ఇదంతా చూడండి. మీకు ఆ లైటింగ్ చూస్తుంటే ఆహా, అసలు ఇంకేం కావాలి, ఎంత బాగుందో కదా, అంత బాగుంది. నాకైతే మస్తు నచ్చింది అనమాట. ఇంకెక్కడైతే బోటింగ్ డ్రైవింగ్ చేస్తున్నాడు చూడండి అన్న. ఆ అన్నని కూడా మా పండుగడైతే మమ్మీ ఆనంది అని అంటే ఇక్కడైతే చేసిన బోట్ డ్రైవ్ చేస్తున్నారు. నిజంగా ఇక్కడ మీరు చూస్తున్నారా, అక్కడ చూడండి ఒకసారి, రాష్ట్ర భవన్ కూడా మనకి 3 కలర్స్ వస్తుంది కింద. అంటే మన జాతీయ జెండా కలర్ రాష్ట్ర భవన్కి ఉంటుంది అనమాట. ఈవినింగ్ టైంలో గ్రీను, వైట్, కాషాయ కలర్ అనమాట. అబ్బా భలే లైటింగ్ అండి అసలు. బాబోయ్, ఇంత లైటింగ్ ఇంత ఇది కనిపెట్టినందుకు చెప్పుకోవచ్చు. చాలా చాలా అట్రాక్షన్. నేనైతే మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్లో ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, అంత బాగుంటుంది. ఇంక ఇక్కడ బోర్డు దిగిన తర్వాత మేమైతే బుద్ధుని విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాము. మొత్తం ఇక్కడ లైటింగ్ అయితే ఉంది కానీ కొంచెం చీకటిగానే ఉంది. చూడండి మస్తు పబ్లిక్ ఉన్నారు, సండే కదా, ఇంకా చాలా చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. చూడండి బుద్ధ విగ్రహం ఎంత ఎత్తుగా ఎంత బాగుందో. ఇక్కడ మధ్యలో అసలు ఎట్టగట్టారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఈ బుద్ధ విగ్రహం చుట్టూ కూడా అన్ని వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీడియో రన్ అవుతుంది, చూసేసేయండి.
ఇంకిక్కడైతే చుట్టూ తిరిగి మొత్తం చూసేసినాము. తర్వాత ఇక్కడైతే మేము ఫోటో తీసుకున్నాం. ఎప్పటికీ గుర్తుండాలి కదా అని చెప్పి ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకున్నాము. మేము మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాం. ఇంకా దాన్ని కూడా తీసుకొని ఇంకైతే ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం అనమాట. అందుకే ఇక్కడ నలుగురం ఇంకా మస్తు అనమాట. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేసిర్రు. ఇక మేమైతే ఇప్పుడు బోట్లో అయితే రిటర్న్ అయినాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత చిన్న షాపింగ్ అయితే చేసినాం. ఇక్కడ మనకి బోటింగ్ దగ్గరలోనే లెఫ్ట్ సైడ్లోనే ఈ షాపింగ్ అంతా ఉంటుంది. భలే బాగుంటాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ. కానీ ప్రైస్ కూడా బీభత్సంగా ఉంటుంది అనమాట. ఇక్కడ అమ్ములు ఒకటైతే తలకు పెట్టుకునేది హెయిర్ బ్యాండ్ లాంటిది ఒకటి తీసుకుంది. ఇంకా నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. నాకు ఎప్పటి నుంచో సిల్వర్ బ్యాంగిల్స్ తీసుకోవాలని ఉండే. అంటే టోటల్ సిల్వర్ కాదు, అట్లా మనకి ఏం వస్తాయి కదా ఆ బ్యాంగిల్స్ తీసుకోవాలని ఉండే. ఇంకా ఇక్కడైతే సిల్వర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఫైనల్గా లుమినీ పార్క్ మొత్తం కూడా చూసేసినాం, అయిపోయింది. ఇక ఫైనల్గా బయటకు అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఎగ్జిట్ అని ఉంది కదా. ఇంకా బయటికి వెళ్ళే ముందు ఒకసారి ఫైనల్గా బాయ్ చెప్పాలని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఎగ్జిట్ అని ఉంది కదా. ఇంకైతే ఫైనల్లీ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు అయితే మొత్తం ఎన్టీఆర్ గార్డెన్ ఈ లుమినీ పార్క్ అయితే చూసేసినాం అనమాట. పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఈ బెలూన్స్ ఉంటే ఇంకా మా వాడు బెలూన్ తీసుకుంటా అంటే ఇక్కడ ఒక బెలూన్ అయితే తీసుకున్నాము. చూడండి భలే బాగున్నాయి కదా. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం తిరిగి అలసిపోయారు వీళ్ళైతే. ఇంకా ఏమైనా తింటారా అంటే ఇందాకే సమోసా తిన్నారు కాబట్టి సోడా తాగుతామంటే ఇక్కడైతే మా హస్బెండ్ అయితే పిల్లలకి సోడా అయితే ఇప్పించారు. నాకు ఇష్టమైంది అనమాట ఇది నిమ్మకాయ సోడా, చాలా బాగుంటుంది. సమ్మర్లో చాలా ఎక్కువ సార్లు దీన్నే తాగుతాం. అసలు కూల్ డ్రింక్స్ కంటే ఎక్కువ ఈ సోడానే తాగుతా అనమాట. ఇంకా మేము మొత్తం తిరిగి వచ్చేసరికి ఎవరికి ఓపిక లేదు. టైం అయితే 10 అయింది అప్పటికే. ఇక అప్పుడు వంట చేయడం అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా నేను వస్తూనే స్విగ్గీలో అయితే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టిన. ఇంకా అదైతే వచ్చేసింది. మేము వచ్చేసరికి బిర్యానీ కూడా వచ్చేసింది. ఇంకా వచ్చి అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకైతే బిర్యానీ పెట్టుకొని అయితే తిన్నాము. బిర్యానీ కూడా చాలా చాలా టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఫైనలీ ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. లాస్ట్ వీడియో. ఇక మేము ఆ రోజు పార్కులకి వెళ్ళిన లాస్ట్ వీడియో ఇది. నిజంగా మస్తు ఎంజాయ్ చేసినాము. స్వీట్ మెమరీస్ అన్నీ ఉండిపోయినాయి అనమాట. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.